రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సోమవారం జనసేన పార్టీ గూడూరు నియోజకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి నిర్విరామంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం గూడూరు పట్టణంలోని అరుంధతి వాడనందు పొట్టి శ్రీరాములు పార్కులో పారిశుద్ధ్యం మెరుగుపరిచి క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం చేపట్టారు. పార్కులో మొక్కలు నాటి వాటికి నీళ్లు పోశారు. మండలంలోని లింగవరంలో గ్రామంలో కార్తీక్ గుమ్మల దిబ్బలో కొండూరు మహేష్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీఓసీ మోహన్, నాగార్జున, సుమన్, సాయి, పెంచులయ్య, సనత్, లింగవరం జనసేన పార్టీ నాయకులు ఇంగిలాల కార్తీక్, దారా చరణ్, మహేంద్ర, వై రాములు, రవి, ఎరగరాజు, మణి, కాల్తిరెడ్డి, రమేష్, సునీల్, బందేల కిష్టయ్య, బెనర్జీ, సాయి కిరణ్, నెల్లిపూడి రామ్మోహన్, కమతం సోమశేఖర్, పోలయ్య, మస్తాన్, హరిబాబు, తేజ, అహ్మద్ బాషా, వీరస్వామి, వెంకటేశ్వర్లు, గుమ్మలదిబ్బ కాపులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మన గూడూరు పట్టణంలోని పిఎస్ఆర్ పార్క్ని శుభ్రంగా ఇది వినియోగం లేదు. దీని మీద మేము మన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో ఈ పార్క్ మొత్తం శుభ్రపరిచి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ ఈ వీధికి సంబంధించి మన రౌడీ వర్గానికి సునీలు, అలాగే వెంకటేష్ వారి మిత్ర బృందం వచ్చి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకున్నా కూడా ఎటువంటి సౌకర్యాలు లేవని చెప్పడం జరిగింది. ఈ విషయం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పార్క్ని వినియోగం జరుగుతుంది. ప్రస్తుతానికైతే క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వినియోగం లేని ఈ పార్కుని పూర్తిగా జేసీబీ పెట్టి క్లీన్ చేయించి మేము సమాధానం చేసి వినియోగం జరగడం జరిగింది. అలాగే ఈరోజు మొక్కలు కూడా నాటడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇక్కడ స్థానికులు కూడా సహకరించి ఇక్కడ ఎలాంటి చెత్త చెదారం వేయకుండా చూసుకుంటే సునీల్ కుమార్ గారితో అలాగే మున్సిపాలిటీ కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడ వీళ్ళకి పిల్లలు ఆడుకోవడానికి అన్ని వస్తువులు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను జనసేన పార్టీ తెలియజేసుకుంటున్నాను. అలాగే సునీల్ కావచ్చు, వెంకటేష్ గారితో మిత్రబృందం మొత్తం ఇక్కడ ఎవరైనా వచ్చి తాగుతున్నా కానీ లేకపోతే ఏదైనా చెత్త పడేసినా కానీ స్థానికులు కాబట్టి అన్నీ చేసేది ఇక్కడ వాళ్ళతో మాట్లాడి అలా చేసుకోకుండా పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి తెలియజెప్పి అందరితో మాట్లాడి ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడ సృష్టిస్తారని ఆశిస్తూ ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ముఖ్యమంత్రి మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు చిలకూరు మండలం లింగవరం గ్రామంలో మన కార్తీక్, వంశీ వాళ్ళ మిత్ర బృందం అలాగే కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీ జెండా పతాక ఆవిష్కరించడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో అసలు మన లింగవరం పంచాయతీలో ఎప్పటి నుంచో చేసుకోవాల్సిన కార్యక్రమం ఇది ఈ రోజుకి ఉంటుంది. చాలామంది అడ్డు చెప్పినా కానీ ఫస్ట్ నుంచి మన కార్తీక్, వంశీ వాళ్ళ మిత్ర బృందం చరణ్, మహేంద్ర వీళ్ళందరూ కలిసి గట్టిగా నిలుచుకొని ఈ ఊళ్ళో అవతల వాళ్ళకి ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ నేరుగా వచ్చి మన కూటమి అభ్యర్థి విజయం కోసం చాలా కష్టపడి పనిచేశారు. అందుకే సునీలను కూడా వీళ్ళకి మంచి ప్రియారిటీ ఇచ్చి ఆయన మనసులో స్థానం సంపాదించుకున్నారు చిలకూరు మండలం మొత్తం మీద. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఒకరికొకరు చర్చించుకొని వాటిని పరిష్కరించే దిశగా మన సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై జనసేన, జై భీమ్, జై హింద్. జై జనసేన, జై జనసేన. జనసేన పార్టీ అధినేత మన ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కోట మండలం కేశవరం గ్రామంలో మన జన సైనికులందరూ కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ఎన్డీఏ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాగూరు గారు, వేణు గారు వీళ్ళిద్దరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. మనం గ్రామంలో కూడా కూటమి నాయకులందరూ కలిసి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని కూర్చొని మాట్లాడుకొని అందరూ ముందుకెళ్ళి మన గూడూరు ఎమ్మెల్యే
మన పాసు శివకుమార్ ఆధ్వర్యంలో ముందుకెళ్ళి మన సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా అందరికీ విన్నవించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి ఇక్కడ పేరు పైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ సమయాభావం లేదు, ఇక్కడ చాలా సేపు అయింది, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తప్పుగా అనుకోవద్దు. మరోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా కలిసి అందరితో మాట్లాడతాము. ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఉన్నది స్కూల్లో. అవన్నీ మన జన సైనికులు, కేశవరం జన సైనికులు అందరూ చేపడతారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన.